ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి సమయంలో మనం గమనించినట్లయితే బైబిల్ యొక్క స్త్రీలను బట్టి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి నేటి సమయంలో మరి రాయేలును బట్టి మనము ధ్యానించుకుందాం. రాయేలును బట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం గమనిస్తే ఆది కాండము 29 నుండి మనము రాయేలును బట్టి గమనించవచ్చు. అయితే రాయేలు చక్కనిది, సౌందర్యవంతురాలు. ఆమె తన భర్త అయినటువంటి యాకోబు ద్వారా ప్రేమించబడినటువంటి స్త్రీగా మరి మనము రాయేలును గమనించవచ్చు. రాయేలు మరి కొద్ది దినములు, కొన్ని సంవత్సరములు ఆమె గొడ్రాలుగా ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆమె గొడ్రాలు తన గొడ్రాలు స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రాణము విసికి మరి ఆమె ఉన్నప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించి చక్కటి కుమారుడు యోసేపును మరి రాయేలుకు దేవుడు అనుగ్రహించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా రాయేలుకు 2 కుమారులు మరి కలిగి ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు రాయేలును గొడ్రాలుగా ఉన్నటువంటి తన జీవితంలో దేవుడు ఆ బిడ్డను దర్శించి అద్భుత కార్యమును జరిగించి జ్ఞానము కలిగినటువంటి కుమారుణ్ణి యోసేపును మరి ఆ బిడ్డకు అనుగ్రహించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా మరి రాయేలు 2 కుమారులను కలిగి ఉంది దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మీరు దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని కనికరించి ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని సమీపించవలెనని దేవుని సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు